హే బ్రో, బిజినెస్ అంటే నువ్వు నీ ప్రొడక్ట్ నీ కస్టమర్ మాత్రమే కాదు, బిజినెస్ అంటే పాలిటిక్స్ కూడా. చాలా మంది బిజినెస్ అంటే కాంపిటీటర్ని ఓడించడం అనుకుంటారు. కానీ చాణక్యుడు చెప్పిన అసలైన రూల్ ఏంటంటే నీ శత్రువు నీ గోల్ నెరవేర్చడానికి హెల్ప్ అవుతాడు అనుకుంటే వాడితో ఫ్రెండ్షిప్ చేయి, తప్పేం కాదు అని. సింపుల్. నీకు బలం లేనప్పుడు నువ్వు శత్రువుతో చేతులు కలపడానికి కూడా వెనకాడకూడదు. దీన్నే మనం ఇప్పుడు స్ట్రాటజిక్ అలయన్స్ లేదా కోఆప్టేషన్ అంటున్నాం. అంటే కోఆపరేషన్ ప్లస్ కాంపిటీషన్ అని చెప్పి మీనింగ్ అనమాట. అంటే ఒక టైంలో నువ్వు కాంపిటీటర్ కావచ్చు, కానీ ఒక పెద్ద గోల్ని రీచ్ అవ్వడానికి కలిసి పనిచేసి ఆ గోల్ అయిపోయాక మళ్ళీ నువ్వు నీ దారి వాడి దారి చూసుకోవచ్చు. ఇది జస్ట్ బిజినెస్ ఎథిక్స్ మాత్రమే కాదు బ్రో, సర్వైవల్ స్ట్రాటజీ. ఇక్కడ వెల్త్ ఇద్దరికి వస్తుంది, అప్పుడు ఇద్దరు ఇంకా మంచి కాంపిటీటర్స్గా ఎదగొచ్చు. ది పవర్ ఆఫ్ టెంపరరీ ఫ్రెండ్స్ వెన్ రైవల్స్ టీమ్ అప్. చాలా మంది కాంపిటీటర్స్ని చూసి అహంకారంతో మొహం తిప్పుకుంటూ ఉంటారు, కానీ నీ కాంపిటీటర్ నీతో కలిసి వస్తే నీ గోల్స్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. నీకే బ్రో, నువ్వు బాగానే చెప్తావులే, అసలు అలా ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నావా? ఎందుకు అవ్వదు? బెంజ్కి బిఎండబ్ల్యూగా అయినప్పుడు నీకు అవదేంటి బొంగు? ఖచ్చితంగా అవుతుంది. జస్ట్ నువ్వు ట్రై చేయాలంతే. నీకు క్లియర్గా చెప్తాను, వెయిట్ చేయి. ది ఆటోమొబైల్ జైంట్స్ బిఎండబ్ల్యూ అండ్ మెర్సిడీస్. బిఎండబ్ల్యూ అండ్ మెర్సిడీస్ బెంజ్ ఈ రెండు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద కాంపిటీటర్లు. వాళ్ళు ఎప్పుడు కూడా లగ్జరీ కార్స్ అమ్మడం కోసం ఒకరికొకరు పోటీ పడుతూనే ఉంటారు. వీళ్ళ మధ్య వార్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. కానీ 2019లో ఈ రెండు కంపెనీలు చేతులు కలిపాయి. ఎందుకంటే లగ్జరీ రోబోటిక్స్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ టెక్నాలజీ డెవలప్ చేయాలంటే కొన్ని కోట్ల డాలర్లు స్పెండ్ చేయాలి, చాలా టైంని కూడా ఇన్వెస్ట్ చేయాలి. అంత అమౌంట్ ఒకే కంపెనీ పెట్టుకుంటే రేపొద్దున కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ కంపెనీ దివాలా తీసేయాలి. అది చాలా రిస్క్తో కూడిన ఒక డేంజర్ జోన్ అనమాట. అందుకే వాళ్ళు ఒకరినొకరు ఓడించుకోవడానికి బదులుగా తమ రిసోర్సెస్ని లైక్ డబ్బుని, ఇంజనీర్స్ని, నాలెడ్జ్ని అన్నీ కూడా ఇద్దరు కలిపి పెట్టుబడిగా పెట్టారు. ఈ ఎలియన్స్ ఎంతవరకు ఉంటుంది అంటే ఎప్పుడైతే ఆటోనమస్ డ్రైవింగ్ టెక్ డెవలప్ అవుతుందో, వాళ్ళు మ్యూచువల్ గోల్ కంప్లీట్ అయిపోతుందో, అప్పుడు వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ విడిపోయి వాళ్ళ ఓన్ లగ్జరీ కార్ బ్రాండ్ని కాంపిటీటర్ పద్ధతిలో సేల్స్ చేసుకుంటారు అనమాట. పెద్ద శత్రువుని ఓడించడానికి చిన్న శత్రువులతో స్నేహం చేయడం తప్పేమీ లేదు. నీ టార్గెట్ ప్రకారం మార్కెట్లో ఉన్న పెద్ద సమస్యను పరిష్కరించడానికి నీ కాంపిటీటర్ హెల్ప్ నీకు అవసరమైతే ఖచ్చితంగా నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా తీసుకో. దీన్నే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. ది ఆర్ట్ ఆఫ్ కోఆప్టేషన్ మేకింగ్ ద ఫో అండ్ యాలీ. కొన్నిసార్లు మనం కాంపిటీటర్స్ని జస్ట్ అలయన్స్లోకి తీసుకోవడం మాత్రమే కాదు, వాడి మెయిన్ మైండ్స్ని అండ్ లేదా వాడికి సపోర్ట్గా ఉండే చిన్న చిన్న కంపెనీస్ని కొనేయాలి. రియల్ లైఫ్ కేస్ స్టడీ ఇంకోటి చెప్తా. ఫేస్బుక్స్ అగ్రెసివ్ ఎక్విజిషన్స్, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. 2012-14 టైంలో ఫేస్బుక్ గ్లోబల్ సోషల్ మీడియాలో కింగ్గానే ఉన్నా కూడా అప్పుడప్పుడే వస్తున్న వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ మార్కెట్ని స్పీడ్గా క్యాప్చర్ చేసుకుంటున్నాయి. ఫేస్బుక్ తెలుసు ఈ రెండు చిన్న కంపెనీలు ఫ్యూచర్లో తనకి పెద్ద శత్రువులుగా, పెద్ద కాంపిటీటర్గా మారతాయని చెప్పేసి. సరిగ్గా ఇక్కడే ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జకర్బర్గ్ రెండు స్ట్రాటజీలను వాడారు. ఒకటి వాట్సాప్ ఎక్విజిషన్. $19 బిలియన్ పెట్టి వాట్సాప్ని కొనేశారు. ఎందుకంటే ఆ టెక్నాలజీని సొంతంగా ఫేస్బుక్ డెవలప్ చేసి దానికి టైం వేస్ట్ చేసుకునే కన్నా కూడా ఆల్రెడీ మార్కెట్లో బూమ్లో ఉన్న వాట్సాప్ని కొనేస్తే తనకి ప్రత్యేకించి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అందుకే ఆ పని చేశారు. రెండోది ఇన్స్టాగ్రామ్ ఎక్విజిషన్. దాన్ని కూడా చాలా తక్కువ ప్రైస్గా కొనేశారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్కి క్రియేటివిటీ, యూత్ బేస్ ఈ రెండు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ టైంలో ఫేస్బుక్ అవి లేవు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికి కూడా ఫేస్బుక్ అవి లేవు. అందుకే ఫేస్బుక్ ఏం చేసిందంటే దాన్ని కూడా కొనేసింది. జకర్బర్గ్ స్మార్ట్గా ఈ రెండు కంపెనీలని నాశనం చేయలేదు, వాటిని తన సొంత అలియన్స్లో పొజిషన్ చేసుకున్నాడు. వాటికి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఒకవేళ ఫేస్బుక్ కనుక ఆ రోజు ఆ రెండింటిని కొనకపోతే ఈ రోజు ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ వేరే లెవెల్లో చాలా పెద్దగా గ్రో అయ్యి అసలు ఫేస్బుక్ అనేది కనబడకుండా చేసేవి. అక్కడ మార్క్ జకర్బర్గ్ చాలా తెలివైన స్టెప్ తీసుకున్నాడు. శత్రువు యొక్క పొదునైన కత్తిని నీ రక్షణ కవచంలో భాగం చేసుకో. నీకు నష్టం కలిగించే అవకాశం ఉన్న ప్రతి చిన్న కాంపిటీటర్ని కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టైనా సరే ముందుగానే కొనేసేయి లేదా ఎలియన్స్లోకి తీసేసుకో. అదే నీకు సేఫెస్ట్ ఆప్షన్. ద హిడెన్ ఎనిమీ, ది కాంపిటీటర్ హూ ప్రిటెండ్స్ టు బి ఎ ఫ్రెండ్. అయితే బ్రో, ప్రతి ఎలియన్స్ వల్ల నీకు మంచి జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదు. చాణక్యుడు ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు. అదేంటంటే నీకు అవసరం తీరాక నిన్ను వాడుకుని వదిలేసే శత్రువులు కూడా చాలా మంది ఉంటారు. అది ఎలాగంటే ది ట్రోజన్ హార్స్ స్ట్రాటజీ. ట్రోజన్ హార్స్ అంటే ఏం లేదు, గ్రీక్ కథల్లో గుర్రం ద్వారా శత్రువులు రాజ్యంలోకి వచ్చేసి అక్కడ వాళ్ళందరినీ చంపేస్తారు. అలాగే నీ కాంపిటీటర్ కూడా నీతో చేతులు కలిపినట్టే నటించి నీ సీక్రెట్స్ అన్ని కొట్టేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే నువ్వు కూడా అదే పనిలో ఉన్నావు కదా. ఎలియన్స్ కుదుర్చుకున్నప్పుడు నీకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ దాచాలి అనే దానిపై క్లియర్ కట్గా క్లారిటీ ఉండాలి. నీ కోర్ టెక్నాలజీ అండ్ కస్టమర్ డేటాను ఎప్పుడు కాంపిటీటర్కి పూర్తిగా రివీల్ చేయకూడదు. అలా అని చెప్పి కంప్లీట్గా కూడా దాయకూడదు. అలయన్స్ అనేది నీ గోల్ రీచ్ అవ్వడానికి ఒక టెంపరీ బ్రిడ్జ్ మాత్రమే. కానీ ఆ బ్రిడ్జ్ని ఏ టైంలో కూల్చేయాలో నీ దగ్గర ఎప్పుడు కూడా ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ రెడీగా ఉండాలి. చందమామతో స్నేహం చేసినా కూడా ఆకాశం యొక్క దూరాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. నీ పార్ట్నర్తో నువ్వెంత క్లోజ్గా ఉన్నా నువ్వు నీ సొంత బలాన్ని, సొంత గోల్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ పాయింట్ చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టికల్ స్ట్రాటజీ బిల్డింగ్ అలయన్సెస్ ద చాణక్య వే. ఇది ఒకవేళ చిన్న బిజినెస్ అయితే అందులో అలయన్స్ స్ట్రాటజీని ఎలా వాడాలో నీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. స్టెప్ 1, ద వీక్నెస్ కవరేజ్ అలయన్స్. నీకు వీక్గా ఉన్న ఏరియా ఏంటి? ఎగ్జాంపుల్ డెలివరీ నెట్వర్క్
నెట్వర్క్, టెక్నాలజీ, లీగల్ నాలెడ్జ్ అనుకో. నీకు బలం లేని ఆ వీక్ ఏరియాను బలంగా ఉన్న కాంపిటీటర్ లేదా పార్ట్నర్తో కలుపు. ఎగ్జాంపుల్, ఒక చిన్న లోకల్ ఫుడ్ స్టార్టప్ ఒక పెద్ద డెలివరీ కంపెనీతో టైప్ అయినట్టు. అది దానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే స్టెప్ 2, ది జాయింట్ ఎనిమీ స్ట్రాటజీ. పెద్ద కాంపిటీటర్ లైక్ ప్రతి ఫీల్డ్లో మార్కెట్ లీడర్ ఒకడు ఉంటాడు కదా, అతన్ని ఓడించడానికి నీలాగే కష్టపడుతున్న మరొక చిన్న కాంపిటీటర్తో కలు. ఎగ్జాంపుల్, అమెజాన్ లాంటి ఒక పెద్ద డెలివరీ కంపెనీని ఫేస్ చేయడానికి 2 చిన్న ఈకామర్స్ కంపెనీలు జాయింట్ డెలివరీ నెట్వర్క్ బిల్డ్ చేయడం లాగా అనమాట. పెద్దవాడిని ఓడించడానికి చిన్నవాళ్ళు కొన్నిసార్లు కలవాల్సి వస్తుంది, అది తప్పేమీ కాదు. అలాగే స్టెప్ 3, డిఫైన్ ద ఎక్స్పైరేషన్ డేట్. నీ ఎలియన్స్కి ఒక టైం లైన్ లేదా ఒక గోల్ పెట్టుకో. ఈ టెక్నాలజీ డెవలప్ అయ్యే వరకు మాత్రమే మనం కలిసి ఉంటాం, లేదంటే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మాత్రమే మన ఎలియన్స్ ఉంటుంది అని చెప్పేసి నువ్వు క్లియర్ కట్గా ముందే మాట్లాడుకోవాలి. అప్పుడు అలా ప్రొఫెషనల్ అగ్రిమెంట్స్ ఉంటేనే ఎగ్జిట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. స్టెప్ 4, ద రిసోర్స్ చెక్. నువ్వు ఎలియన్స్లో ఎంత ఇస్తున్నావు, అలాగే వాడు నీకు ఎంత ఇస్తున్నాడు, ఈ రెండింటిని కూడా ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండు. అది టైం అయినా, టెక్ అయినా, రిసోర్స్ అయినా, హానెస్టీ అయినా. ఎలియన్స్లో నువ్వే ఎక్కువ ఇస్తుంటే వాడిని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాడని అర్థం. బ్యాలెన్స్ లేకుండా ఏ ఎలియన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండదు. నువ్వు ఎంతకాలం ఉంటున్నావు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఒకరికొకరు మీ బిజినెస్ డెవలప్ అవడం కోసం, మీ గ్రోత్ కోసం ఎంత కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మ్యాటర్. అదే ఇక్కడ స్ట్రాంగ్ అవుతుంది కూడా. చూసావా బ్రో, బిజినెస్ అంటే శత్రువుని కాల్చి పారేయడం కాదు, అవసరమైతే వాడిని నీ కోసం టెంపరీగా ఒక సైనికుడిగా మార్చుకోవడమే. ఎండ్ ఆఫ్ ద డే, be a master diplomat, not just a warrior. నెక్స్ట్ ఎపిసోడ్ ది ఆర్ట్ ఆఫ్ ప్రైజింగ్. కస్టమర్ జేబు నుండి డబ్బుని తెలివిగా ఎలా లాగేయాలి అనే ఒక పవర్ఫుల్ రూల్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు స్టే ఫోకస్డ్, స్టే స్మార్ట్, స్టే చాణక్య లెవెల్ స్ట్రాటజిక్. జై హింద్.